నీ మనసుకు కావలసిన మందు సమాధానం, అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. మావయ్య గారికి మీ మీద కోపం వచ్చినప్పటి నుంచి మీరు బాధపడుతూనే ఉన్నారు. దానికి తోడు మేఘనక్క చేస్తున్న దారుణాలకి పరోక్షంగా నేను కూడా కారణమని తెలిసి మనశ్శాంతి కోల్పోయారు. మన ఇంట్లో ఎటువంటి పరిస్థితులు రావడానికి మేఘనక్క ఎంత కారణమో నేను కూడా అంతే కారణం. నాకు చెప్పుడు మాటలు వినడం అనే చెడ్డ అలవాటు ఉండడం వల్లే మనకిలాంటి పరిస్థితి వచ్చింది. నాకంటూ సొంత అభిప్రాయాలు లేవు. ఎవరేం చెప్తే అది నమ్మేస్తాను, ఎవరేం చెప్తే అది చేసేస్తాను. అలా నమ్మటం వల్లే మన జీవితాలు ఇలా అల్లకల్లోలం అయిపోయాయి. మేఘనక్క తీయగా మాట్లాడుతూ ఇక్కడ విషయాలని అడుగుతుంటే పిచ్చిదాల్లో చెప్పేశాను. తను ఏం చెప్పినా పిచ్చిదాల్లో చేసేశాను. ఫలితంగా నా మీదే నింద వేసింది. అందరి చేత నేను మాట పడేలా చేసింది. నేను చేసిన తప్పులకి నాకు అలాంటి శిక్ష పడాల్సిందే. కానీ ఏ తప్పు చేయని మీరు కూడా శిక్ష అనుభవిస్తున్నారు. అదే నాకు బాధగా ఉంది. శిక్ష అనుభవించాల్సింది నువ్వు నేను కాదమ్మా, మన అందరి జీవితాలతో ఆడుకుంటున్న ఆ మేఘన. తరుణ్, తరుణ్, ఏంటమ్మా? నీకు తెలుసు కదా, ఎదుటి వాళ్ళు ఎటువంటి తప్పు చేసినా నేను ఊరుకోను. వాళ్ల తప్పు వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపడితే క్షమించి వదిలేస్తాను, లేకపోతే ఇంకోసారి అలాంటి తప్పు చేయకుండా గుణపాఠం చెప్తాను. అంతే తప్ప వాళ్ళకేదో కీడు జరగాలని, జీవితాంతం వాళ్ళు శిక్ష అనుభవించాలని కోరుకోను. నీ సంగతి మాకు తెలుసు కదమ్మా. ఎదుటి వాళ్ళు సిన్సియర్గా ఉండడం కోసం, రెస్పాన్సిబుల్గా ఉండడం కోసం నువ్వు స్ట్రిక్ట్గా ఉంటావే తప్ప ఎదుటి వాళ్ళు బాధపడాలని కోరుకో కదా. ఇప్పుడు కోరుకుంటున్నాను. ఎస్, కోరుకుంటున్నాను. ఆ మేఘన చేసిన దారుణాలకి, పాపాలకి తను జీవితాంతం బాధపడాలని కోరుకుంటున్నాను. అలాంటి క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళు సమాజంలో ఉంటే సమాజానికి చాలా నష్టం కలుగుతుంది. తను చేసిన ఒక్కొక్క నేరానికి ఎన్ని సాక్ష్యాలు సంపాదిస్తావో నాకు తెలీదు. జీవితాంతం తను జైల్లో ఉండేలా శిక్ష పడాలి. తను ఎట్టి పరిస్థితుల్లో ఆ శిక్ష నుంచి తప్పించుకోకూడదు. తప్పు చేసిన వాళ్ళు చట్టం నుంచి తాత్కాలికంగా తప్పించుకోగలరేమో కానీ శాశ్వతంగా తప్పించుకోలేరమ్మా. ప్రస్తుతం తన అదృష్టం బాగుంది కాబట్టి సాక్ష్యాలు దొరకలేదు, తప్పించుకుంది. కానీ కార్తిక్ అనే ప్రత్యక్ష సాక్షి నాకు దొరికితే ఖచ్చితంగా మేఘనకి శిక్ష పడి తీరుతుందమ్మా. వెతుకు, ఆ కార్తీక్ ఎక్కడున్నాడో వెతుకు. వీలైనంత త్వరగా ఆ కార్తీక్ ని పట్టుకుని మేఘనని బోన్లో నిలబెట్టి తగిన శిక్ష పడేలా చెయ్యి. అప్పుడు గాని నాకు మనశ్శాంతి ఉండదు.
హలో, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయబెట్టి. టీవీలో న్యూస్ చూసి శ్రీవాణి చచ్చిపోయింది కదా, నువ్వు సేఫ్ అనుకుంటున్నావేమో. అందుకే నన్ను సేవ్ చేసే విషయం గురించి ఆలోచించట్లేదేమో. అందుకే నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదా? అదేం కాదు. నేను వేరే ఏదో ప్రాబ్లంలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నువ్వు ఏ ప్రాబ్లంలో ఉన్నావో నాకు అనవసరం. నేను మాత్రం ఇప్పుడు పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. పోలీసులు నా గురించి చాలా తీవ్రంగా వెతుకుతున్నారు. నువ్వు గనక ఇప్పుడు నన్ను కాపాడకపోతే నేనిచ్చే డోస్కి నిన్న దేవుడు కూడా కాపాడలేడు. శ్రీవాణి చచ్చిపోయింది కదా, నేనేం చేస్తాను అనుకుంటున్నావేమో. నువ్వు చేసిన మ్యానిపులేషన్స్ అన్నిటికీ సంబంధించిన సాక్ష్యాలు పెన్ డ్రైవ్లో నా దగ్గర రెడీగా ఉన్నాయి. మనమిద్దరం మాట్లాడుకున్న మాటలు, మనిద్దరం వేసిన మాస్టర్ ప్లాన్స్, మీ అత్తగారి వాళ్ళని మోసం చేసి నువ్వు ఎలా ఆస్తి సంపాదించావు, ఆ వివరాలన్నీ చక్కగా ఆ పెన్ డ్రైవ్లో ఉన్నాయి. నేను గనక ఆ పెన్ డ్రైవ్ని బయట పెట్టానంటే లీగల్గా నీకెంత శిక్ష పడుతుందో నాకు తెలియదు. కానీ సంజయ్ మాత్రం నీకు 100 ఏళ్ల శిక్ష విధిస్తాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకన్నా పిచ్చెక్కిందా? నాకు పిచ్చెక్కడం కాదు, మనం చేసిన ఘనకార్యాల నుంచి ఒక టీజర్ వదులుతాను, నీకే పిచ్చెక్కుతుంది. ఏటమ్మా అలా అరిసినావు? తోటకోళ్ళు కొట్టిన దెబ్బ మళ్ళీ గుర్తుకొచ్చినదేటి? పోనీలే అమ్మా, దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. ఆవిడ అలా కొట్టడం నన్ను ఒక్కదాన్ని చూసినాను కదా, ఓళ్ళు చూడలేదు కదా. పదే పదే ఆ శంపదెబ్బ గుర్తు తెచ్చుకుంటే ఇలాగే అరుస్తూ పిచ్చిదానం అయిపోతావమ్మా. అది నన్ను కొట్టింది ఒక్కసారి, కానీ నువ్వు దాన్ని రోజుకి 10 సార్లు గుర్తు చేసి నన్ను కుళ్ళబడుస్తున్నావా? అది కాదమ్మా, ఎంతని నువ్వు దెబ్బతిన పిల్లువు కదా, అందుకే అలా అన్నాను. నువ్వు అట్ట అనద్దు, ఇట్ట అనద్దు, ఎట్టాను అనద్దు, బయటికి వెళ్ళిపో. ఉషా, ఉషా, ఏంటండి? పల్లవి తినే ఫుట్బాల్ ఇక్కడే ఉంది, తను తినలేదా? తినలేదండి. ఉదయం నుంచి నేనేమిచ్చినా తినడం లేదు. నాకేమీ వద్దు, తినను అని గొడవ చేస్తుంది. పల్లవి, పల్లవి, ఉషా ఏమిచ్చినా తినడం లేదంటే ఏంటి? నా మీద ప్రేమతో అడుగుతున్నారా, మీ బిడ్డ మీద ప్రేమతో అడుగుతున్నారా? నాకు తెలుసండి, మీరు ఎంతసేపటికి మీ బిడ్డ గురించి ఆలోచిస్తున్నారే తప్ప నా గురించి, నాకు జరుగుతున్న అవమానాల గురించి, పోతున్న నా పరువు గురించి, నేను పడుతున్న ఇబ్బందుల గురించి ఆలోచించట్లేదు. ఎందుకు ఆలోచించట్లేదు? నీకు ఏ ఇబ్బంది ఉండకూడదనే కదా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది. ఇక్కడికి వచ్చినంత మాత్రాన నా ఇబ్బందులు పోయాయా? పెరిగాయి. బయట జనాలందరూ నా గురించి మాట్లాడే మాటలు ఏమన్నా తగ్గాయా? ఇంకా పెరిగాయి. వాళ్ళెవరో మాట్లాడుతుంటే నేనేం చేస్తాను? నేనేమన్నా వాళ్ళకి మాట్లాడమని చెప్పానా? మరి నేను చెప్పానా? చెప్పండి. నేనే వాళ్ళకి చెప్పి, నేనే వాళ్ళ చేత అలా మాటలు అనిపించుకుని, నేనే బాధపడుతూ, నేనే అవమానాలు పడుతూ ఉన్నానా? అర్థం లేకుండా మాట్లాడక పల్లవి. మీరే అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. పల్లవి, ఏమండి, ఆగండి. చూసావు కదా ఎలా మాట్లాడుతుందో.
తనేదో బాధలో ఉండి ఏదేదో మాట్లాడుతుంది. అది అర్థం చేసుకోకుండా మీరు కూడా ఆవేశపడతారేంటండి? అది కాదు ఉషా. నా మాట వినండి ప్లీజ్. పదండి పదండి. ఇదేంటి కిరణ్ దాని మాట వినడం మొదలు పెట్టాడు? చివరికి మొగుడు పెళ్ళాలు ఒకటైపోయి నన్ను ఒంటరిదాన్ని చేస్తారా ఏంటి? అసలేం మాట్లాడుకుంటున్నారు? ఏంటండి మీరు తన మీద అలా కోపగించుకుంటారేంటి? మరి లేకపోతే ఏంటుషా? రోడ్డు మీద ఎవరో ఏదో మాట్లాడితే అది పట్టుకొని తిండి తినను అని సాధిస్తుందేంటి? తను చేస్తుంది కరెక్ట్ కాదు. తనని ఇక్కడికి తీసుకురావడం వల్ల ఇబ్బందులు పెరిగాయి అంది కదా. అలాంటప్పుడు తను ఇక్కడ ఉండడం ఎందుకు? ఇంట్లో నుంచి పంపించేద్దాం. అలా ఆలోచించడం తప్పండి. మన వారసుని మోస్తున్న మనిషిని మన ఇంట్లో నుంచి ఎక్కడికి పంపిస్తాం? తనేదో ఆవేశంలో అలా మాట్లాడితే మీరు కూడా ఇలా మాట్లాడతారేంటి? తనని మన ఇంట్లో నుంచి పంపించేస్తే ఆల్రెడీ సమస్యల్లో ఉన్న మనిషికి కొత్త సమస్యలు మొదలవుతాయండి. అర్థం చేసుకోండి. ఇక తన గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి. తనతో నేను మాట్లాడతాను. తన బాధని నేను తగ్గిస్తాను. సరేనా? నీ ఇష్టం. నేను ఇలా ఓవర్ యాక్షన్ చేస్తే కిరణ్ నాకు దగ్గర అవుతాడు అనుకుంటే ఉషకి దగ్గర అవుతున్నాడేంటి? ఇమ్మీడియట్ గా వాళ్ళిద్దరిని దూరం చెయ్యాలి. కిరణ్ కి ఉష మీద ద్వేషం కలిగేలా చేసి నాకు దగ్గర అయ్యేలా చెయ్యాలి. చేస్తా. హౌ ఆర్ యు బాస్? ఏంటి బాస్ అలా షాక్ అయ్యావు? నన్ను చూస్తేనే ఇంత షాక్ అయ్యావు. నేను చెప్పేది వింటే ఇంకెంత షాక్ అవుతావో. నువ్వు చెప్పే కథలు వినాల్సిన అవసరం నాకు లేదు. నీలాంటి వాడితో మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. హలో, నేను నీకు కథలు చెప్పడానికి రాలేదు, ఒక న్యూస్ చెప్పడానికి వచ్చాను. ఆ న్యూస్ మేము టీవీలో చూసాం కానీ బయలుదేరు. బాస్, నేను చెప్పేది నీ వైఫ్ గురించి. శ్రీవానికి సంబంధించిన న్యూస్ కాదు, నీ శ్రీమతికి సంబంధించిన న్యూస్. అవును బాస్, మేఘనకి సంబంధించిన న్యూస్. ఆవిడ ఎవరెవరిని ఎలా మోసం చేసిందో వివరంగా చెప్తాను, విను. ఏంటి, మీ ఆవిడ ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నావా? ఇప్పుడు నేను చెప్పిన అన్ని విషయాలకి సంబంధించిన సాక్ష్యాలు ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నాయి. పెన్ డ్రైవ్ ఒకసారి. నో 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 నో, ఈ పెన్ డ్రైవ్ నీ చేతికిస్తే నా డ్రైవ్ ఆగిపోతుంది. ఇది నా దగ్గరే ఉంటుంది. ఎప్పుడు అవసరమో అప్పుడే దీన్ని బయట పెడతా. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నీకేమన్నా డౌట్లుంటే స్ట్రైట్గా మీ ఇంటికెళ్ళి
మీ ఆవిడ్ని అడుగు, నీ అన్ని డౌట్లు క్లియర్ చేస్తుంది. ఓకే, బాయ్. మేఘనా, డాడీ ఏంటమ్మా ఇది? ఎంతో ధైర్యంగా ఉండే నా కూతురు ఇప్పుడు ఎలా మారిపోయిందేంటి? పుట్టినప్పటి నుంచి నన్ను అత్తగారింటికి పంపించేంత వరకు ఏనాడన్నా నువ్వు నా మీద చేయి చేసుకున్నావా? కానీ ఇప్పుడు నా తోడి కొడలు నా మీద చేయి చేసుకుంది. ఇప్పటి వరకు ఎవరికి భయపడిని నేను కట్టుకున్న మొగుడికి తోడి కొడలకి భయపడాల్సి వచ్చింది. ఆఖరిగా కార్తిక్ గాడు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. బాధపడకమ్మా, ఆ కార్తిక్ గారి సంగతి నేను చూసుకుంటాను. నీ మొగుణ్ణి కూడా కంట్రోల్లో ఉండమని వార్నింగ్ ఇస్తాను. కంట్రోల్లో ఉండాల్సిందే నేను కాదు, నీ కూతురు. నా కూతురు ఏం తప్పు చేసిందని అనవసరంగా దాన్ని అంటున్నావు? తప్పు చేసింది నీ మరదలు హారిక. హారిక వచ్చి నీ పెళ్ళాన్ని కొట్టిందని తెలిసిన తర్వాత కూడా చేతులు కట్టుకుని ఎలా కూర్చున్నావు? హారిక తనని చంపదెబ్బ కొట్టిన విషయం నాకు ఇప్పటి వరకు తెలీదు. ఇప్పుడు తెలిసింది కదా, ఏం చేస్తావు? చంపదెబ్బ కొట్టడం కాదు, చెప్పు తీసుకొని కొట్టమని చెప్తాను. సంజయ్, నోర్మోయ్! నీ చరిత్ర మొత్తం కార్తీక్ నాకు చెప్పాడు. ప్రెగ్నెన్సీ రాకుండానే నీకు అబార్షన్ అయిందన్న విషయం కూడా చెప్పాడు. శ్రీవాణితో చేతులు కలిపి ఆ అబార్షన్ హారిక చేసినట్టుగా అందరినీ నమ్మించావని కూడా చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, నీ కూతుర్ని చేత్తో కొట్టాలా, చెప్పుతో కొట్టాలా, లేకపోతే చీరెయ్యాలా? ఇలాంటి కూతుర్ని కన్నందుకు నీకు సిగ్గు అనిపించట్లేదా? కూతుర్ని కంట్రోల్లో పెట్టలేని వాళ్ళు మినిస్టర్ అయ్యి వ్యవస్థనే కంట్రోల్లో పెడదాం అనుకుంటున్నావా? ఇలాంటి ఆడదాంతో కాపురం చేస్తున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. కన్నందుకు మీరెలా ఫీల్ అవుతున్నారో నాకు తెలీదు. హలో హలో, చెప్పు. అదంతా ప్రతిపక్షాల కుట్ర. నేను ఇప్పుడే వస్తున్నాను. నేను దాన్ని ఖండిస్తున్నాను. చూసావా, మీ నాన్న కూతురి విషయంలో కూడా రాజకీయం చేస్తూ జారుకున్నాడు. సంజయ్, నోరు మూయమని చెప్పాను కదా. తప్పు చేసిందే కాక ఏంటి రెచ్చిపోతున్నావు? చేసిన తప్పులు ఒప్పుకొని తల వంచుకొని నోరు మూసుకొని ఇంట్లో పడుండు. లేదనుకో, కార్తీక్ గడిచిన పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది. దాన్ని బయట పెట్టానంటే మీ బాబు పదవి ఊడిపోవడమే కాదు, నీ పాపం కూడా పండుతుంది. ఈ రోజు నుంచి ఈ ఇంట్లో నువ్వు చెప్పు కింద తేలులా పడుండాలి. చెప్పింది చెప్పినట్టుగా నోరు మూసుకొని చేయాలి. కాదు కూడదు అని ఎగిరెగిరి పడ్డావో తోక కత్తిరిస్తాను.
ఈ క్షణం నుంచి నేను మేఘన మొగుణ్ణి కాదు, నువ్వే ఈ సంజయ్ పెళ్ళానివి. అర్థమైందా? ఈ క్షణం నుంచి నాను మేఘన ఇంట్లో మనిషిని కాను, సంజయ్ ఇంట్లో మనిషిని, సంజయ్ మనిషిని. ఏంటి నువ్వనేది? ఆ పల్లవి బిహేవియర్ అంతలా మారిపోయిందా? అవును, ఈ మధ్య నేను ఊహించని విధంగా ప్రవర్తిస్తోంది. పల్లవి నేను సరిగా చూడడం లేదని, తనని హరాస్ చేస్తున్నానన్న ఫీలింగ్ ఆయనకు కలిగిస్తుంది. ఆయన కూడా అది నమ్మే పరిస్థితి వస్తోంది. పల్లవి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. పోయే కాలం వచ్చిందే, అందుకే అలా బిహేవ్ చేస్తుంది. తనకి పుట్టే బిడ్డని నీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతాను అని మెల్లిగా నీ ఇంటికి చేరింది. ఇప్పుడు నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టి నీ స్థానాన్ని లాగేసుకోవాలని అనుకుంటుందేమో. అందుకే అలా కిరణ్ ముందు నిన్ను బ్యాడ్ చేస్తుందేమో. నువ్వు నా పెళ్ళానివే, నేను చెప్పినవన్నీ నువ్వు చెయ్యాలి. లేకపోతే మీరు చెప్పేది కరెక్టే మేడం. డాక్టర్ ఉదయ్ గారే పల్లవి అనే అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. మాకు ఆ పల్లవి డీటెయిల్స్ కావాలి. 1 మినిట్ సార్. చెప్పు సుప్రియ. పల్లవి ఒంటరి ఆడపిల్ల కాదు, తనకి అమ్మా నాన్న ఉన్నారు.